జరిగింది. పహల్గామ్ ఘటన జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉండడం వల్లనే ఇక్కడ ఏదైతే ఆర్టికల్ 370 గాని, లేకుంటే వక్ఫ్ బోర్డ్ గావచ్చు గాని, ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న వ్యక్తులు ఒత్తిడి చేయడం వల్లనే అక్కడ టూరిస్టులుకి మరణించడం జరిగింది. అక్కడ ఉగ్రవాదుల దాడి జరిగిందన్నట్టు కూడా చెప్తారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అన్న పహల్గామ్ దాడి అనేది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఎవరైతే మూర్ఖులున్నారో, అవగాహన లేకుండా ఆరోపణలు చేసే వాళ్ళకు ఒక్కటే చెప్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలం వల్లనే అక్కడ చంపేసిర్రు అని అంటున్నారు గదా! ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి అంటే ప్రతి ఒక్క హిందువుకి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే మంచిదే. హ్మ్. ఎందుకంటే మేమేం ఉగ్రవాదులు, టెర్రరిస్టుకు సంబంధించిన భావాలు ఏముండవు. ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి, దైవభక్తి ఇవన్నీ న్యాయం, ధర్మం ఇవన్నిటిని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఈ విధంగా మీరు అక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది గాబట్టే చంపిరని ఎంత మూర్ఖత్వమన్నా? హ్మ్. నీకు మతము, కులం కంటే ముందు అక్కడ ఒక మనిషి చనిపోయింది. అవును. ఇది ఆలోచించకుండా ఒక భావజాలాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి ఆరోపణలు జేయడం అనేది ఇది కరెక్ట్ గాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం.